మన విశాఖపట్నం ఒక నగరంలో మనకు చాలా గ్రీన్ స్పేస్ ఉన్నాయి. బట్ అది కంటిన్యూస్గా ఉండాలి, మనకి ప్రొటెక్ట్ చేయాలనేది మన ఒక్కొక్కరి దగ్గర ఉన్న వెరీ ఇంపార్టెంట్ బాధ్యత. సో దట్ వీ విల్ టేక్ ఫార్వర్డ్ ఫ్రమ్ టుడే. అండ్ ఐ థ్యాంక్ ఇక్కడ రత్నం గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్. ఐ థ్యాంక్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ టు ఇక్కడ మనకి సెయింట్ జోసెఫ్స్ అండ్ మనకి లిటిల్ ఏంజల్స్. సో ఇద్దరు స్కూల్స్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. సో ఐ థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్ ఫర్ కమింగ్. సో ఇది ఐ హోప్ దిస్ కంటిన్యూస్ ఫర్ ఇయర్స్. సార్, బిజినెస్ హిస్టరీ కూడా మీరు స్టూడెంట్స్కి షేర్ చేస్తున్నారు. మనుషుల ప్రాణానికన్నా ప్రొటెక్ట్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చెట్లకు రాఖీ కట్టడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే అసలు రక్షాబంధన్ అనేది ఎందుకు చేసుకుంటాం? మన తోడుబుట్టిన వాళ్ళకి రాఖీ కడతాం ఎందుకంటే వాళ్ళు మనల్ని కాపాడుతారనే నమ్మకంతో కడతాం. సో అదే రాఖీ మనం చెట్లకి కడుతున్నాం ఎందుకంటే మనం నమ్ముతున్నాం చెట్లు మనల్ని కాపాడుతాయి. చెట్లు లేకపోతే జీవితం అనేది లేదు, అది అందరికీ తెలుసు. చెట్ల వల్ల మనకి చాలా ఉపయోగాలు వస్తాయి. ఎందుకంటే మనం పీల్చుకునే గాలి, మనం తినే ఫుడ్ అన్నీ కూడా చెట్ల వల్లే వస్తాయి. సో ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్ ఫర్ అస్. ఎందుకంటే ఈ చెట్టు అనేది 150 years ఓల్డ్ అని తెలుసుకోవడం మాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. సో వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ది గ్రీన్ క్లైమేట్ టీమ్ NGO అండ్ ఈవెన్ ది మున్సిపల్ కమిషన్. ఇక్కడ మనకు తెలుసుకునే ఇంకో విషయం ఏంటంటే రాత్రిపూట వైజాగ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది బర్డ్స్ అన్నీ కూడా ఇక్కడే జీవనం సాగిస్తున్నాయంట. సో అది మాకు తెలుసుకోవడం చాలా సర్ప్రైజింగ్, ఇంకా చాలా ఆనందంగా ఉంది.